హాయ్ ఫ్రెండ్స్, నేను వెంకట్. మీరు చూస్తున్నది బీవీ కోచింగ్ సెంటర్ ఆర్మీ ఎగ్జామ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఆర్మీ ఎగ్జామ్ సోల్జర్స్ ట్రేడ్స్మెన్కి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్లోని జనరల్ నాలెడ్జ్ మరియు జనరల్ సైన్స్ బిట్స్ని నేర్చుకుందాం. ఫ్రెండ్స్, మా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు మై ఛానల్. సోల్జర్స్ ట్రేడ్స్మెన్ పార్ట్ 1 జనరల్ నాలెడ్జ్ ఉంటుంది. 15 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ క్యారీ 2 మార్క్స్, 30 మార్క్స్కి ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 1, విచ్ ఇండియన్ స్టేట్ హ్యాస్ ది హైయెస్ట్ లిటరసీ? భారతదేశంలో అత్యధిక అక్షరాస్యత కలిగినటువంటి రాష్ట్రం ఏది? మిజోరాం, కేరళ, నాగాల్యాండ్, గోవా. భారతదేశంలో అత్యధిక అక్షరాస్యత కలిగినటువంటి రాష్ట్రం కేరళ. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 2, ద ఫస్ట్ బాటిల్ ఆఫ్ పానిపట్ వాస్ ఫైట్ ఇన్? మొట్టమొదటి పానిపట్టు యుద్ధం ఎప్పుడు జరిగింది? 1757, 1526, 1575, 1914. మొట్టమొదటి పానిపట్టు యుద్ధం బాబర్ మరియు ఇబ్రహీం లోడీ మధ్య 1526లో జరిగింది. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. Question number 3, in which state is the Bakra Nangal Dam located? Bakra Nangal Dam ఏ రాష్ట్రంలో ఉంది? హర్యానా, పంజాబ్, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్. బాక్రా నంగల్ డ్యామ్ పంజాబ్లో సట్లెజ్ నది మీద ఉంది. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 4, ఒసామా బిన్ లాడెన్ ఈజ్ ఫ్రమ్ విచ్ కంట్రీ? ఒసామా బిన్ లాడెన్ ఏ దేశానికి సంబంధించిన వారు? పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, సౌదీ అరేబియా, ఇరాన్. ఒసామా బిన్ లాడెన్ పుట్టిన దేశం సౌదీ అరేబియా. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 5, ద క్యాపిటల్ ఆఫ్ కర్ణాటక ఈజ్? కర్ణాటక రాజధాని ఏది? బెంగళూరు, మైసూర్, బెంగళూరు, హైదరాబాద్. కర్ణాటక యొక్క రాజధాని బెంగళూరు. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. బెంగళూరుని బెంగళూరుగా మార్చారు. క్వశ్చన్ నెంబర్ 6, నేమ్ ఇండియాస్ ఫస్ట్ స్పేస్ శాటిలైట్? భారతదేశం యొక్క మొట్టమొదటి ఉపగ్రహం పేరు ఏది? భాస్కర 1, ఇన్సాట్ ఐసి, ఆర్యభట్ట, నన్ ఆఫ్ దీస్. భారతదేశం యొక్క మొట్టమొదటి ఉపగ్రహం ఆర్యభట్ట. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 7, విచ్ గేమ్ ఆర్ స్పోర్ట్ ఈ సైనా నెహ్వాల్ అసోసియేటెడ్ విత్? సైనా నెహ్వాల్ ఏ క్రీడకు సంబంధించిన వారు? వెయిట్ లిఫ్టింగ్, టెన్నిస్, బ్యాడ్మింటన్, బాక్సింగ్. సైనా నెహ్వాల్ అసోసియేటెడ్ విత్ బ్యాడ్మింటన్. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 8, గౌహతి ఈజ్ సిచ్యుయేటెడ్ బిసైడ్ ద రివర్? గౌహతి ఏ నది ప్రక్కన ఉన్నది? గంగా, పద్మ, బ్రహ్మపుత్ర, యమున. గౌహతి బ్రహ్మపుత్ర నది ఒడ్డున ఉన్నది. ఆప్షన్ సి బ్రహ్మపుత్ర. క్వశ్చన్ నెంబర్ 9, ద లార్జెస్ట్ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ ఇన్ ఇండియా ఈజ్? భారతదేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు ఏది? సెంట్రల్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, సిండికేట్ బ్యాంక్. భారతదేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 10, బైసాఖి ఈజ్ అన్ ఇంపార్టెంట్ హార్వెస్ట్ ఫెస్టివల్ ఆఫ్? బైసాఖి ఎవరికి ముఖ్యమైన పండుగ? పంజాబ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్. బైసాఖి ఈజ్ అన్ ఇంపార్టెంట్ హార్వెస్ట్ ఫెస్టివల్ ఆఫ్ పంజాబ్. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 11, హౌ మెనీ ఆర్టికల్స్ ఆర్ దేర్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా? భారత రాజ్యాంగంలో ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయి? 280, 395, 495, నన్ ఆఫ్ ది అబోవ్. భారత రాజ్యాంగం రచించినప్పుడు
395 ఆర్టికల్స్ ఉన్నాయి. ఆప్షన్ బి 395. క్వశ్చన్ నెంబర్ 12. ద కార్గిల్ వార్ వాజ్ ఫైట్ ఇన్. కార్గిల్ వార్ ఎప్పుడు జరిగింది? 1998, 1999, 2000, 2001. కార్గిల్ వార్ 1999లో జరిగింది. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 13. ద హైయెస్ట్ మౌంటైన్ పీక్ ఇన్ ఇండియా ఈజ్. భారతదేశంలో అతిపెద్ద శిఖరం ఏది? మౌంట్ ఎవరెస్ట్, కాంచనజుంగా, K2, నందాదేవి. భారతదేశంలో అతి ఎత్తైన శిఖరాలు K2, గాడ్విన్ అస్టిన్. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 14. ద 2020 ఒలింపిక్ గేమ్స్ బీయింగ్ హెల్డ్ ఇన్. 2020 ఒలింపిక్ గేమ్స్ ఎక్కడ జరుగుతాయి? సియోల్, బీజింగ్, టోక్యో, సిడ్నీ. 2020 ఒలింపిక్ గేమ్స్ టోక్యో, జపాన్లో జరగాల్సి ఉంది. కోవిడ్-19 వలన 2020 ఒలింపిక్ గేమ్స్ని 2021కి మార్చడం జరిగింది. ఆప్షన్ సి టోక్యో, జపాన్. క్వశ్చన్ నెంబర్ 15. ద ఫౌండర్ ఆఫ్ ఆర్య సమాజ్ వాజ్. ఆర్య సమాజాన్ని స్థాపించింది ఎవరు? స్వామి రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద, స్వామి దయానంద సరస్వతి, షిరిడి సాయిబాబా. ఆర్య సమాజ్ స్థాపించింది స్వామి దయానంద సరస్వతి. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. జనరల్ సైన్స్ 15 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ క్యారీ 2 మార్క్స్, 30 మార్క్స్కి ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 21. యాంపియర్ ఈజ్ ద యూనిట్ ఆఫ్. యాంపియర్ అనేది దేనికి యూనిట్లు? వోల్టేజ్, ఎలక్ట్రిక్ కరెంట్, రెసిస్టెన్స్, ఎలక్ట్రిక్ పవర్. యాంపియర్ ఈజ్ ద యూనిట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 22. ఇథైల్ ఆల్కహాల్ ఈజ్. ఇథైల్ ఆల్కహాల్ అనగా CH4OH, C2H5OH, C3H7OH, నన్ ఆఫ్ ది అబోవ్. ఇథైల్ ఆల్కహాల్ యొక్క కెమికల్ ఫార్ములా C2H5OH. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 23. వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ సెంటిగ్రేడ్ అండ్ ఫారెన్హీట్ టెంపరేచర్స్. సెంటిగ్రేడ్ మరియు ఫారెన్హీట్ టెంపరేచర్స్ యొక్క సంబంధం ఏంటి? C/180 ఈజ్ ఈక్వల్ టు F-100/32. C/100 ఈజ్ ఈక్వల్ టు F-32/180. F/180 ఈజ్ ఈక్వల్ టు C-32/100. నన్ ఆఫ్ ది అబోవ్. సెంటిగ్రేడ్ మరియు ఫారెన్హీట్ టెంపరేచర్ యొక్క రిలేషన్ C/100 ఈజ్ ఈక్వల్ టు F-32/180. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 24. ఇన్ ద హ్యూమన్ బాడీ యూరియా ఈజ్ ప్రొడ్యూస్డ్ ఇన్ ద. మానవ శరీరంలో యూరియా ఎక్కడ ఉత్పత్తి అవుతుంది? లివర్, ప్యాంక్రియాస్, గాల్ బ్లాడర్, లార్జ్ ఇంటెస్టిన్. మానవ శరీరంలో యూరియా లివర్లో ప్రొడ్యూస్ అవుతుంది. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 25. సోడియం క్లోరైడ్ ఈజ్ డాష్ ఇన్ ఏ సాలిడ్ స్టేట్. కండక్టర్, కెపాసిటర్, ఇన్సులేటర్, రెసిస్టర్. సోడియం క్లోరైడ్ ఈజ్ ఏ ఇన్సులేటర్ ఇన్ సాలిడ్ స్టేట్. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 26. ద లార్జెస్ట్ గ్లాండ్ ఇన్ ద హ్యూమన్ బాడీ ఈజ్. మానవ శరీరంలో అతిపెద్ద గ్రంథి ఏది? స్టమక్, లివర్, థైరాయిడ్ గ్లాండ్, లంగ్స్. మానవ శరీరంలో అతిపెద్ద గ్రంథి లివర్, కాలేయము. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 27. యూనివర్సల్ యాక్సెప్టర్ బ్లడ్ గ్రూప్ ఈజ్. ఏ రక్త గ్రూపు విశ్వగ్రహీత? ఓ, బి, ఏ, ఏబి. ఏబి రక్త గ్రూపుని యూనివర్సల్ యాక్సెప్టర్ అంటారు. ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 28. విచ్ పాయిజనస్ గ్యాస్ ఈజ్ ప్రొడ్యూస్డ్ బై వెహికల్స్. వాహనాల్లో ఉత్పత్తి అయ్యేటువంటి విషపూరిత వాయువు ఏది? CO2, CO, SO2,
CH4. వాహనాల నుంచి ఉత్పత్తి అయ్యేటువంటి విషపూరిత వాయువు కార్బన్ మొనాక్సైడ్. ఆప్షన్ బి CO. Question number 29. One of the reasons for global warming is due to depletion of dash layer. గ్లోబల్ వార్మింగ్ వలన క్షీణించిపోయే లేయర్ ఏది? O2, N2, CO2, O3. గ్లోబల్ వార్మింగ్ వలన క్షీణించిపోయేటువంటి లేయర్ O3, ఓజోన్ లేయర్. ఆప్షన్ డి O3. క్వశ్చన్ నెంబర్ 30. డ్యుడేనియం ఈజ్ ఏ పార్ట్ ఆఫ్. డ్యుడేనియం అనేది దేనిలో భాగం? స్మాల్ ఇంటెస్టిన్, లార్జ్ ఇంటెస్టిన్, స్టమక్, లంగ్స్. డ్యుడేనియం ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ స్మాల్ ఇంటెస్టిన్. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 31. హెవెన్లీ బాడీస్ మూవింగ్ అరౌండ్ ప్లానెట్స్ ఆర్ కాల్డ్. గ్రహాల చుట్టూ తిరిగేటువంటి వాటిని ఏమంటారు? శాటిలైట్, ఆస్ట్రాయిడ్, మెటరాయిడ్, కామెట్స్. గ్రహాల చుట్టూ తిరిగేటువంటి వాటిని శాటిలైట్స్, ఉపగ్రహాలు అంటారు. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 32. విచ్ ఈస్ ద మోస్ట్ స్ట్రాంగ్ అండ్ స్టేబుల్ బాండ్? కోవలెంట్, అయానిక్, మెటాలిక్, ఆల్ ఆఫ్ ది అబోవ్. ఆప్షన్ బి అయానిక్. క్వశ్చన్ నెంబర్ 33. స్మాలెస్ట్ యూనిట్ ఆఫ్ ఏ లివింగ్ ఆర్గానిజం ఈజ్. లివింగ్ ఆర్గానిజమ్స్లో అతి చిన్న యూనిట్ ఏది? సెల్, న్యూక్లియస్, ప్రోటోప్లాజం, మొలాక్యూల్. లివింగ్ ఆర్గానిజమ్స్లో అతి చిన్న యూనిట్ సెల్. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 34. విచ్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ యూజ్డ్ టు సీ ఫార్ ఆబ్జెక్ట్స్ ఇన్ ద స్కై. ఆకాశంలో దూరంగా ఉన్న వాటిని చూడడానికి ఉపయోగించేటువంటి పరికరం ఏది? మైక్రోస్కోప్, టెలిస్కోప్, పెరిస్కోప్, బైనాక్యులర్. ఆప్షన్ బి టెలిస్కోప్. క్వశ్చన్ నెంబర్ 35. ద డివైస్ విచ్ చేంజెస్ మెకానికల్ ఎనర్జీ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ. మెకానికల్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీగా మార్చేటువంటి పరికరం ఏది? డైనమో, టర్బైన్, మోటార్, రియాక్టర్. మెకానికల్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీగా మార్చేటువంటి పరికరం డైనమో. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ ది వీడియో. జై హింద్.